వెల్కమ్ టు ఫిల్మికోలా. పిండం ఈ మూవీ స్టోరీ చెప్పే ముందు ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఈ మూవీని అవాయిడ్ చేయండి. స్టోరీలోకి వచ్చేస్తే ఓపెనింగ్ సీన్ అన్నమ్మతో స్టార్ట్ అవుతుంది. తను ఒక తాంత్రికురాలు, దయ్యాల్ని వదిలించేస్తుంది. ఆ పని మీదనే ఒక ఇంటికి వెళ్తుంది. అదే టైంలో సీన్లోకి ఎంట్రీ ఇస్తాడు శ్రీనివాస్ గారు. అన్నమ్మ గురించి తెలుసుకొని కేస్ స్టడీ చేయాలి అనుకుంటాడు. అన్నమ్మ శ్రీనివాస్ గారితో ఒక ఫ్యామిలీ గురించి చెప్తుంది. అదే ఈ మూవీ స్టోరీ. ఆ ఫ్యామిలీ క్రిస్టియన్స్ వాళ్ళు. హీరో యాంథోనీ, వాళ్ళ వైఫ్ మేరీ ప్రెగ్నెంట్తో ఉంటుంది. వాళ్ళకి 2 పిల్లలు, సోఫియా అండ్ తారా. తను మాట్లాడలేదు, వినలేదు. ఇంకా యాంథోనీ వాళ్ళ మదర్ కూడా వీళ్ళతోనే ఉంటుంది. రీసెంట్గా వీళ్ళు ఒక ఇల్లును కొనుక్కుంటారు. ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. ఆ ఇంట్లో ఒక రూమ్లో చెక్కలతో క్రాస్గా కొట్టి ఉంటుంది. కానీ యాంథోనీ అది ఎలా అయినా సరే తెరవాలని ఆ చెక్కలని పగలగొట్టి డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మూవీ స్టోరీ. యాంథోనీ చిన్న కూతురు తారా ఒకరోజు రూమ్కి వెళ్తుంది. ఎవరో అక్కడ తనని ఆవహించినట్టు చూపిస్తారు. నెక్స్ట్ డే నైట్ రూమ్లో సోఫియాకి తారా మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. కానీ తారాకి మాటలు రావు. మరి ఎలా మాట్లాడుతుంది అని భయంతో వణికిపోతుంది సోఫియా. ఇలా 2 సార్లు అవుతుంది. ఒకరోజు గట్టిగా అరిచి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. కానీ ఎవరు నమ్మరు. ఒకరోజు యాంథోనీ వాళ్ళ మదర్కి కూడా ఏదో కనిపిస్తుంది, భయపెడుతుంది. తొందరగా యాంథోనీ వాళ్ళ రూమ్కి వెళ్ళి చెప్తుంది, ఇలా సౌండ్స్ వస్తున్నాయి ఒక రూమ్ నుంచి అని. అప్పుడు యాంథోనీ స్టార్టింగ్లో ఏ డోర్ అయితే పగలగొడతాడో ఆ రూమ్ నుంచే సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు యాంథోనీ క్యాండిల్ తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే కరెంట్ ఆఫ్ అవుతుంది, క్యాండిల్ కూడా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ క్యాండిల్ ఆన్ చేసుకొని రూమ్లోకి వెళ్తాడు. అప్పుడు డోర్ లాక్ పడిపోతుంది. అప్పుడు ఆ రూమ్లో యాంథోనీకి ఒక అమ్మాయి దయ్యంగా ఉన్న రూపంలో కనిపిస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కార్పెంటర్ని పిలిచి డోర్ అన్లాక్ చేపిస్తుంది యాంథోనీ వాళ్ళ వైఫ్ మేరీ. యాంథోనీ కార్పెంటర్ పైన సీరియస్ అవుతాడు. నువ్వే కదా మాకు ఇల్లు అమ్మింది, ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అని తిడతాడు. కార్పెంటర్ అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అని అన్నమ్మ నెంబర్ ఇస్తాడు. యాంథోనీ అన్నమ్మకి కాల్ చేసి పిలిపిస్తాడు. మీరు ఇంట్లో నుంచి వెళ్ళలేరు, ఇంట్లో చాలా శక్తులు ఉన్నాయి, అవి మిమ్మల్ని ఎక్కడికి పోనివ్వవు అని చెప్తాయి. నెక్స్ట్ డే మేరీకి కడుపు నొప్పి వస్తుంది. యాంథోనీ హాస్పిటల్కి తీసుకెళ్తాడు. సోఫియా ఇంకా తన చెల్లి తారా ఇద్దరూ వాళ్ళ నానమ్మతోనే ఇంట్లోనే ఉంటారు. కొంచెం సేపు అయ్యాక సోఫియా వాళ్ళ డాడీకి కాల్ చేసి నానమ్మ చనిపోయింది డాడీ అని చెప్తుంది. తనని చంపింది ఎవరు అనే డౌట్ చాలాసేపు అయ్యాక రివీల్ చేస్తారు మూవీలో. కట్ చేస్తే అన్నమ్మ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ ఇంటికి వస్తాను అని యాంథోనీతో చెప్తుంది. అప్పటి వరకు మీ చిన్న కూతురు తారా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత అన్నమ్మ తన 3 శిష్యులతో వస్తుంది. అన్నమ్మ ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్తుంది. తనకి పవర్స్ ఉండడం వల్ల ఆ మర్రి చెట్టుని ముట్టుకోగానే గతంలో ఏం జరిగిందో తనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఆ మర్రి చెట్టు లోపల 8 సంవత్సరాలున్న పాప అస్థిపంజరం కనిపిస్తుంది. నెక్స్ట్ డే పూజ స్టార్ట్ చేస్తారు. తారాని ఒక టేబుల్ పైన పడుకోబెడతారు. అన్నమ్మకి 3 శిష్యులు అని చెప్పాను కదా, అందులో ఒకరు మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు తారా కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. కానీ తారాకి మాటలు రావు. మరి ఎలా మాట్లాడుతుంది అంటే మాట్లాడేది తారా కాదు, తనలో ఉన్న ఆత్మ. ఇప్పుడు 1930లో ఇప్పుడు ఏ ఇంట్లో అయితే వాళ్ళు ఉన్నారో ఆ ఇంట్లో ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చూపిస్తారు మూవీలో. ఇక ఆ ఇంట్లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుంది. తనకి 4 కూతుర్లు. తన అత్త అండ్ హస్బెండ్ ఇద్దరు చాలా సాడిస్ట్ అండ్ సైకోస్. ఈసారైనా మగపిల్లాడు పుట్టాలి అని ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ని చాలా ఫిజికలీ అండ్ మెంటలీ టార్చర్ చేస్తారు. ఒకరోజు ఆ అత్త అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ని ఒక మంత్రగత్తె దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు ఆ మంత్రగత్తె తన కడుపులో ఉంది ఆడపిల్ల మగపిల్లాడా అని చూస్తుంది. తన కడుపులో ఉంది ఆడపిల్ల అని తెలిసిన నెక్స్ట్ మినిటే ఆ హస్బెండ్ కత్తి తీసుకొని ఆ పిండాన్ని ముక్కలు నరికేస్తాడు. తర్వాత మిగతా ఆ 4 ఆడపిల్లల్ని కూడా వెంటాడి చంపేస్తాడు. అలా చంపి దాచిపెట్టిన అస్థిపంజరాలు ఇప్పుడు అన్నమ్మకి దొరుకుతాయన్నమాట. సో పాస్ట్లో జరిగిన స్టోరీ రివీల్ అవుతుంది. ఆ చనిపోయిన పిండం శక్తి తారాలోకి ప్రవేశిస్తుంది. ఇక క్లైమాక్స్లో ఆ సైకో హస్బెండ్ ఆత్మ అన్నమ్మ శిష్యుడిలో ఒక బాడీలోకి వెళ్తుంది. అప్పుడు అన్నమ్మ ఒక లాకెట్ని ఆ అబ్బాయికి వేస్తుంది. అక్కడితో తారా నార్మల్ అయిపోతుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.